2000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మనకు తెలియదా అధ్యక్ష రైతుల బాధ ఏందో? వాళ్ళు చెప్పుకోవాలని అధ్యక్ష, చెప్పుకొని ఎదురు చూసి కాళ్ళరగలాగా తిరిగి కళ్ళు కాయలు కాసి ఉరేసుకుంటున్నారు అధ్యక్ష రైతులు. వాళ్ళు ఇంకా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వెంటనే సార్ అధ్యక్ష చైర్మన్ సాబ్ రాజగోపాల్ రెడ్డి గారు రైతులు ఆత్మ చేసుకున్నారంటే కాంగ్రెస్ పరిపాలన వల్లనే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాల వల్లనే. కరెంటు లేదు, బోర్లు లేవు, నీళ్ళు లేవు, దానివల్లనే రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మీ పరిపాలనే కాంగ్రెస్ వల్లనే జరిగింది. ఇవాళ మీరే మాట్లాడుతున్నారు. బడ్జెట్లో కూడా ఇవన్నీ ఏదైతే ఆచరణకు సాధ్యం కాని అంశాలు ఏవైతున్నాయో పెట్టినప్పుడు మేము ఆ బడ్జెట్ మీద ప్రసంగం చేసినప్పుడు దానికి అడ్డుదగలం ఎంతవరకు భావ్యం అధ్యక్ష? మళ్ళీ రేపు వచ్చే బడ్జెట్లో మళ్ళీ మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాం. మళ్ళీ మీరు గతంలో పెట్టే 25,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయినారు, అది మాకు తెలుస్తుంది. ఆ విషయాన్ని తప్పితే ప్రభుత్వాన్ని నిందించాలని ఆయన వారు మాట్లాడితే అభ్యంతరం ఏం చెప్పారు? రాజగోపాల్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు అని చెప్పానంటేనే అది వాస్తవం కాదు, అట్లా మాట్లాడవద్దన్నారు. అంతే. మీరు మాట్లాడండి, మీరు క్రిటిసైజ్ చేయండి, మీకు రైట్ ఉన్నది. బడ్జెట్ గురించి మాట్లాడడానికి ఎవరు అభ్యంతరం చెప్పారు? ఇది 2 బెడ్రూమ్ హౌసెస్ విషయంలో అధ్యక్ష, ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ బడ్జెట్ అధ్యక్ష. 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడ ఉన్నది అధ్యక్ష ఇల్లు? ఒక్క ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇల్లు కడితే అందరు గ్రామాల్లో వచ్చినట్టే అధ్యక్ష. మా గ్రామం అధ్యక్ష 900 కుటుంబాలు నివసిస్తుంటే 600 కుటుంబాలు ఇల్లు లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసిన తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మాకు 2 బెడ్రూమ్ హౌస్ ముఖ్యమంత్రి గారు కట్టిస్తారని చెప్పి అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎక్కడ కానీ 2 బెడ్రూమ్ హౌసెస్ కు మీరేమన్నా? చైర్మన్ గారు డబల్ బెడ్రూము ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఈ సంవత్సరమే స్టార్ట్ అవుతుంది. మీ గ్రామంలో 600 మందికి ఇల్లు లేకపోతే నువ్వు పార్లమెంట్ లెవెల్గా పెట్టింది ఏంది? నువ్వు పార్లమెంట్ మెంబర్ లెవెల్గా పెట్టావు. నువ్వు కాంగ్రెస్ లీడర్, మీ తమ్ముడు, మీ అన్న, మీ రాజ్యమే నల్లగొండలు నడిపించింది. మీరిల్లు లేకుండా చేసి 10 ఏళ్ళు మీ అధికారంలో ఉండి డబల్ బెడ్రూమ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తుంటే మా ఊర్లో ఇళ్ళు లేవంటే ఇంకా నువ్వు పెట్టుకో మరి ఇళ్ళు. ఇప్పుడు ఇవ్వమన్నారా? మీ ఎమ్మెల్యే ఎవరున్నా పెట్టుకో, నీ కౌన్సిల్ నుంచి తీసుకో. హోంశాఖ మాతులు చాలా పెద్ద మనుషులు, నిజాయితీకి మారుపేరు నాయన నరసింహారెడ్డి గారు. ఆ విషయంలో సందేహం లేదు అధ్యక్ష. పార్లమెంటులో ఏం వెలుగబెట్టినామంటే అదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు, మీరు, మీ ప్రభుత్వం ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యులుగా అధ్యక్ష పార్లమెంట్లో మేము పోషించిన పాత్ర తెలిసి ఉండి కూడా మీరు పార్లమెంట్ సభ్యులుగా ఏం వెలుగబెట్టారంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసము మేము పోషించిన పాత్ర కీలకమైంది అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు, విజయశాంతి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే 12 మంది ఎంపీలు మేము లేదు. ఆయన ఏనాడు కూడా పార్లమెంట్కి రాలేదు అధ్యక్ష. మా వాయిస్ మేము పార్లమెంట్ స్తంభింపజేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము పార్టీని ఎదిరించి పార్లమెంట్లో బిల్లు పెట్టించినాం అధ్యక్ష. పార్లమెంట్లో బిల్లు పెట్టించిన తర్వాత మీరు అమలుకు, ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అధ్యక్ష. ఏ ఒక్క హామీ కూడా మీరు చెప్పింది కూడా ఇంతవరకు నెరవేర్చిన అధ్యక్ష. ఈ రోజు కూడా మీరు రుణమాఫీ చేయలేదు, 3 ఎకరాల స్థలం ఇవ్వలేదు, కేజీ టు పీజీ విద్యకు చేకూర్చలేదు, ఈ రోజు 2 బెడ్రూమ్ హౌస్ అన్నారు, 2 బెడ్రూమ్ చేయలేదు. ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. నేను చెప్పలేదంటారు అధ్యక్ష, చెప్పలేదన్నారు అధ్యక్ష.